బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. ఇటు పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మెయిన్ గా ఇటు ఆపరేషన్ సింధూర్ లో అయితే ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. వారిని ప్రధాని మోడీ అభినందించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వాయుసేన కూడా చాలా కీలక పాత్ర పోషించింది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టింది. సో మనం కూడా టార్గెట్ చేసినటువంటి ప్లేసుల్ని వాయుసేన టార్గెట్ గా చేస్తూ ధ్వంసం చేసింది. పెద్ద ఎత్తున పాకిస్తాన్ కి ఆస్తి నష్టం చేకూరింది. సో ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించి వాయుసేన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని ప్రశంసించేందుకు వాయు అధికారులతో మాట్లాడేందుకు నేరుగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ లో ఉన్నటువంటి అదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి వాయుసేన అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సో ఎయిర్ ఫోర్స్ సత్తా చాటారని, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చాలా కీలక పాత్ర ఇటు వాయుసేన నిర్వహించింది. సో దానిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో అధికారులు పాల్గొన్నారో వారిని ఒక్కొక్కరితో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కీలక పాత్ర అటు వాయుసేన నిర్వహించింది కాబట్టి. సో ఒకవైపు మనం ఇటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి లాహోర్ లాంటి ప్లేస్ టార్గెట్ గా చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున వాయుసేన చెందినటువంటి అధికారులందరూ కూడా కృషి ఫలితమే అనేది కూడా ఉంది. ఎందుకంటే లాహోర్ లాంటి ప్లేసులు కానీ కరాచీ లాంటి ప్లేసెస్ సంబంధించి టార్గెట్ గా దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ కి ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి అంటే ఎందుకు అది మనం చేయాల్సి వచ్చింది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. సో అది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వాయుసేన చేసినటువంటి కృషి చాలా గొప్పది అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న రాత్రి 8 గంటల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దాని తర్వాత ఆయన ఈ రోజు నేరుగా ఆయన పంజాబ్ లో ఉన్నటువంటి అదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. వారితో ఒక్కొక్కరిగా పిలిచి వారిని అందరినీ కూడా భుజం తడుతూ వాళ్ళని గౌరవిస్తూ అదేవిధంగా వారిని ఇంకా ప్రోత్సహించే విధంగా, అంటే రానున్న రోజులలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినా సరే భారత్ దేశాలకు సిద్ధంగా ఉంది. సో ప్రపంచ దేశాలకి మన సత్తా ఏంటో చూపించాం. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్ని కూడా మన ఆపరేషన్ సింధూర్ సంబంధించి అన్ని దేశాలు కూడా మన వైపే చూశాయి, భారత్ వైపే చూశాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పైన మనం దాడులు చేస్తున్నప్పుడు మనం చేసే దాడులు కానీ అదేవిధంగా మనం చేస్తున్నటువంటి తిప్పుకొట్టే విధానం కానీ, అంటే ఏంటి, పాకిస్తాన్ మన వైపు దాడి చేసినప్పుడు మనం తిప్పుకొట్టిన విధానం కానీ నేరుగా మనం పాకిస్తాన్ పైన దాడి చేసిన విధానం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. సో ఇవాళ ప్రపంచ దేశాలనేది కూడా మన సత్తా, భారత్ సత్తా ఏంటో తెలిసిపోయింది. కాబట్టి సో దానికి కృషి కూడా మొత్తం వాయుసేన చెందినటువంటి అధికారుల కృషి ఉంది. సో దాని ఫలితం మనం కూడా చూశాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి. లేకపోతే పాకిస్తాన్ ఎటువంటి ఇటు సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనకు పాల్పడినా కూడా తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వాయుసేన అధికారులు పాల్గొన్నారో వారందరినీ కూడా ప్రధాని మోడీ నేరుగా వెళ్ళి ఉదయంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రశంసిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.